నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తాజాగా కాగ్ ఒక రిపోర్ట్ అయితే వెల్లడించింది. ప్రధానంగా రాష్ట్ర అప్పులకు సంబంధించి రెండవ సంవత్సరంలోనే మొదటి 3 నెలల్లోనే సుమారుగా 46% అంటే 80,000 కోట్లు అప్పు చేయొచ్చు అనుకుంటే సంవత్సరానికి, అందులో 46% వరకు అప్పు చేశారు ముందు 3 నెలల్లోనే. అంటే దగ్గర దగ్గర 37,000 కోట్లు. ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అప్పులేమో ఇంత చేస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి కానీ సంక్షేమం పరంగా కానీ డెవలప్మెంట్స్ ఏవి కూడా అనుకున్న రీతిలో జరగట్లేదు కదా అని ప్రజల అభిప్రాయపడతారు. ఓవరాల్గా ఈ అప్పు ఎవరి నెత్తిన భారంగా పడబోతుందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సీఏ మరియు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సగటి ఆంధ్రుడి పరిస్థితి ఏమంటారు ఇప్పుడు? అయోమయం, గందరగోళం, ఈ 2 పదాలు చాలు. అంటే 2 ముక్కలు తేల్చేశారు. కాగ్ అంటే ఏందో కూడా తెలియాలిగా ప్రజలకి. రైట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. కాగ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన రాజధానిలో కూడాను ఈ సిఎండిఏజీ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అదే వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది, దేనికోసం ఖర్చు పెట్టింది, బడ్జెట్లో ఏం చెప్పారు, యాక్చువల్గా ఏం చేశారు, అప్పులు ఎలా చేశారు, చేసిన అప్పుల్ని దేనికి ఉపయోగించారు, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీని ఎప్పటికప్పుడు చూస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని బడ్జెట్లో చెప్పారు, ఎంత యాక్చువల్గా వచ్చింది, రెండింటికి మధ్యలో తేడా ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే ఏంటంటే మా అకౌంటింగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్ చేస్తారు, వేరియన్స్ ఎనాలిసిస్ చేస్తారు. ఇవన్నీ కూడా చేసి 6-7 వాల్యూమ్స్లో రిపోర్ట్ ఇస్తారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఓకే. సపోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయము పలాని వనరుల ద్వారా వస్తుంది అంటే అది యాక్చువల్గా వచ్చిందా లేదా చూస్తారు. రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతారు. వస్తేనేమో రావడానికి కారణాలు ఏందని కూడా అడుగుతారు. 2 అడుగుతారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే. ఎక్స్పెండిచర్ అనేటువంటిది 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము మేము ఈ పథకాల కోసం అనేసి అంటే అసలు ఈ పథకం అనేటువంటిది భారత రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా కూడా అడుగుతారు. వాళ్ళు చూస్తారు. భారత రాజ్యాంగానికి లోబడి లేకుండా చేస్తే ఒప్పుకోరు. అది కాగ్ ఆడిట్ రిపోర్ట్ చాలా నిష్పక్షపాతంగా ఉంటుంది. భారతదేశంలో సుప్రీంకోర్టు, సిఎండిఏజీ, ఎలక్షన్ కమిషను, ఇంకా సుప్రీంకోర్టు అంటే తీసి పక్కన పెడదాం, ఎలక్షన్ కమిషను, సిఎండిఏజీ, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ వీళ్ళందరూ కూడాను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఒకప్పుడు ఇవి చాలా బాగా పనిచేసాయి. ఓకే. ఒకప్పుడు అంటున్నారంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కూడాను మోడీ గారు, అమిత్ షా గారు ఏది చెప్తే అది వాళ్ళు చేయాల్సిందే. కానీ సిఎండిఏజీ ఒక్కటి కూడా తల వంచదు. ఓకే. అంత తొందరగా ఒప్పుకోరు. మోస్ట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ నుంచి డిపెండెంట్ అయిపోయారా? డిపెండెంట్ అయిపోయారు. సిఎండిఏజీ మటుకు అది ఒప్పుకోరు. ఓకే ఓకే. చాలా స్ట్రింజెంట్గా అంటే వాళ్ళు రాయాల్సింది రాసేస్తారు. సిఎండిఏజీ వాళ్ళు రిపోర్ట్లో కనుక నెగటివ్గా కనుక రాశారు అంటే వీళ్ళు ముందు ప్రశ్నలు సంధిస్తారు. ఆ ప్రశ్నలకి గవర్నమెంట్లో ఉండేటువంటి సెక్రటరీస్, మినిస్టర్స్ సంతృప్తికరమైనటువంటి సమాధానము చెప్తే తీసేస్తారు, రాయరు. కొర్రీస్ 100 ఉంటాయి. సంతృప్తికరమైన సమాధానాలు ఒక 90 వాటికి కనుక ఇచ్చి వాటికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండి గవర్నమెంట్ జీవోలు ఉండి లెక్క డొక్క సరిగా కనుక ఉండి బిల్స్ అవన్నీ సరిగా ఉంటే తీసేస్తారు. అనుమానం వచ్చింది రాశాను నేను, అల్టిమేట్గా 10 మిగులుతాయి. ఈ కాగ్ రిపోర్ట్లో వచ్చేటువంటి అల్టిమేట్గా 10. అలా నిజంగా చూసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనుక రాయాలంటే ఆ కాగ్ రిపోర్ట్ అనేటువంటిది ఒక 7-8 వేల పేజీలు ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ టైంలో ఏదో సమోసాలు తినడానికి 800 కోట్లు, రంగులు వేయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టేశారని చెప్పినప్పుడు లైక్ ఇప్పుడు ఆ కాగ్ రిపోర్ట్కి సంబంధించి కూడా ప్రజలకి ఎందుకు అది తెలియకపోవడం వల్ల ఇలా వాళ్ళు ఇవన్నీ పుకార్లు తప్ప ఇంకేమీ కాదు. అంటే భిన్నాభిప్రాయాలు ఏర్పడడానికి కారణం తెలియకపోవడం. కాగ్ రిపోర్ట్ వచ్చింది అంటే మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరిదైనా కావచ్చు. ఓకే. 99.9% పర్ఫెక్ట్గానే ఉంటుంది. వాళ్ళంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్కి లొంగేసిన వాళ్ళు కాదు. మీరు ఈ విధంగా రాయండి సార్ అంటే రాయరు వాళ్ళు. ఒక చిలకన విధంగా చూద్దానని అంటారు. చిత్రం ఏంటో తెలిసిన సార్, నేను సిఎండిఏజీ వాళ్ళ ఆఫీస్ చూశాను నేను ఢిల్లీలో. నాకు 30-40% మంది తెలుగు కూడా ఉన్నారా. అంటే ప్రాంతీయ భేదం లేకుండా, ఏ భేదం లేకుండా వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తారండి. నిష్పక్షపాతంగా పనిచేస్తారు. అది
వైఎస్ఆర్ మీద కావచ్చు, తెలుగుదేశం వాళ్ళది కావచ్చు, మోడీది కావచ్చు, కాంగ్రెస్ది కావచ్చు, రాహుల్ది కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, డిఎంకే కావచ్చు, వాళ్ళకి దీంతో సంబంధం ఉండదు. ప్రజల యొక్క దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు, వాళ్ళు చేస్తారు. అది పార్లమెంట్ ద్వారా వచ్చిన ఆర్గనైజేషన్ అది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. కాగ్ రిపోర్ట్లో నెగిటివ్ పాయింట్ కనుక రాశారు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలకు ఈజీగా అర్థం కావాలంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లని, పురంధరేశ్వరి గారు 10 లక్షల కోట్లని, చివరికి గవర్నర్ గారి చేత కూడాను 9.5 లక్షల కోట్లు అప్పు అని చెప్పించారుగా, పచ్చి అబద్ధమేగా. అసెంబ్లీలోకి వచ్చేసరికి ఫైనాన్స్ మినిస్టర్ ఏమో 6,46,000 కోట్లని ఆయన చెప్తాడు. ఏది కరెక్టు? కాగ్ వాళ్ళు రిపోర్ట్లో ఇచ్చింది కరెక్ట్. లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత అప్పు చేశాయని, ఆ ఫిగర్ కరెక్ట్. మిగిలిన ఏవీ నమ్మడానికి అవసరం వీళ్ళు. బట్ అవి మాత్రం ప్రజల చెవుల్లోకి రావు. బట్ మిగతావి మాత్రం రాజకీయ నాయకులు చెప్పే ఎప్పుడైనా అంతే కదా. నీకు ఇప్పుడు ఈ అబద్ధం అనేటువంటిది ఊరంతా ప్రచారం చేసి వచ్చేస్తుంది, కానీ నీకు తెలియదు. ఇప్పుడు అందులో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దిక్కుమాల టీవీ ఛానల్స్ కదా, ఈ దిక్కుమాల టీవీ ఛానల్స్ ఏంటంటే 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అదే పరికి పొద్దు సమానం డిబేట్లు పెట్టి చెప్తుంటే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, నిజమే ఇది వచ్చి ఉంటుందిలే అని అనుకుంటారు జనాలు. ఎవరు చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజుకు ఉన్నటువంటి అప్పు ఇంత అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తే పర్ఫెక్ట్ ఫిగర్. సిఎండిఏజీ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో కనిపిస్తే పర్ఫెక్ట్ ఫిగర్. 31వ తారీఖు మార్చి 2025 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అప్పు ఇంత, అది కరెక్ట్ ఫిగర్. ఈ అప్పు అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఓడి రూపంలో తీసుకున్నది ఇంత, గత సంవత్సరాల అప్పు ఇంత, ఆ అప్పుల మీద వడ్డీ ఇంత, దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత అని చెప్తే అది కరెక్ట్. ఓకే, అంతే. ఇంకా ఏవి నమ్మాల్సిన పని లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ చెప్తాండి. కానీ కాగ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంటే కరెక్ట్, రైట్, సందేహం లేదు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా ఈ డబ్బులన్నీ ఏం చేశారండి అని, ఇంచుమించుగా 1,85,000 కోట్ల అప్పు చేశారు. అదే అధికారంలో నుంచి వచ్చి ఇప్పటివరకు చేసినటువంటిది. మరి డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటే ప్రధానంగా గత వైసీపీ టెన్యూర్లో వాళ్ళ అప్పు చేశారంటే వాళ్ళ అప్పులకి పథకాలు అందించారని, లేకపోతే ప్రజలకి ఏదో చేశారని, సంక్షోభం అందిందని అన్నీ అనేది కూడా కాదు. వాళ్ళు అప్పు చేశారు, అప్పు చేసిన మాట వాస్తవమే, కనపడతానే ఉంది. అది ఆ అప్పు చేసింది ఏం చేశారు అనేసి పథకాల రూపంలో డబ్బులు ఇచ్చారు, నీకు అది కూడా కనపడతానే ఉంది. అదే సార్, అది ప్రజలు చేయలేదుగా. అదే సార్, ఇప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అదే మరి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. నేను ఇదిగో ఎంత అప్పు చేశాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెతుక్కోండి మీకు దొరుకుతుంది, సిఎండిఏజీ వాళ్ళు రిపోర్ట్లో కూడా ఇచ్చారు, ఈ డబ్బులు నేను దీనికోసం ఖర్చు పెట్టానని చంద్రబాబు నాయుడే చెప్పాలి. పద్యానికి వైట్ పేపర్ అంటాడుగా, నేను అసలు కంప్యూటర్ మీద ఇలా చేయబెట్టి కొట్టేశానంటే మొత్తం నాకు తెలిసిపోతుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలిసిపోద్ది అంటాడు ఆయన. ఓకే, మరి అలాంటప్పుడు సిఎండిఏజీ వాళ్ళు కొర్రీస్ పెట్టినప్పుడు చెప్పాలిగా నేను దీనికోసం ఖర్చు పెట్టానని. రైతు భరోసా కింద ఇంత ఇచ్చా, తల్లి దీవెన కింద ఇంత ఇచ్చాను, రోడ్లకి ఇంత ఖర్చు అయింది, కొత్త రోడ్లకి ఇంత అయింది, రోడ్ల మరమ్మతుకి ఇంత అయింది, చెరువుల్లో పూడికి తీయడానికి ఇంత అయింది, నేను విదేశీ ప్రయాణానికి వెళ్ళడానికి ఇంత అయింది, మా అబ్బాయి లోకేష్ బాబు ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు తిన్న జీడిపప్పులకి ఎంత అయింది చెప్పాలిగా. చెప్పడం పెద్ద కష్టమేం కాదుగా, కానీ చెప్పరంటారా? అన్ని అబద్ధాలు చెప్తారు, అది కదా వచ్చి ప్రాబ్లం. అందుకని కదా జనాలకి ఇది. అందులో మన టీవీ ఛానల్స్ ఎలాంటి దిక్కుమాలిన టీవీ ఛానల్స్ ఇలాంటి అబద్ధాలను అదే పనిగా 1-10 సార్లు చెప్పేసరికి 11వ కూడా ఏమనుకుంటాడు, ఇన్నిసార్లు చెప్తున్నాను నిజమేనేమో అనుకుంటారు. అఫ్కోర్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అటువైపుకి ఇటువైపు కూడా ఉంటారు, నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మేమైతే నిష్పక్షపాతమే సార్. మీరు అనుకుంటే మీరు నిష్పక్షపాతంగా ఉన్నారా లేదా అనేది ప్రజలు చెప్పాలా. ప్రజలు ఎట్లా చెప్తారు? మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ని బట్టి ఉంటుంది. మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 3,50,000. రైట్, నాకు 1,33,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ మధ్య కాలంలో పెద్దగా చేయలేదు, మళ్ళీ ఈ మధ్య చేయడం మొదలు పెట్టాను. ఇక ఈ మధ్య ఏంటంటే హిందీలో ఇంగ్లీష్లో కూడా చెప్పదలుచుకున్నాను. నన్ను కూడా అమనాబూచి తిట్టేవాళ్ళు ఉంటారు, కానీ నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోను. వాడి అభిప్రాయం అదండి, కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు, దేనికి వెళ్ళారు అనేసి అంటే మీరే అన్నారు, ఆయన ఏదో ఈశ్వరంతో లావాదేవీలు చూసుకోవడానికి అండి అని చెప్పి. నేను నిర్మోహమాటంగానే చెప్పాను కదా దొంగల బ్యాచ్ అండి అని. దానికి ఎవడో ఒకటి కింద కామెంట్ పెడతాడు, నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్పాను, వాడికి ఆ అభిప్రాయం ఉండొచ్చు లేకపోవచ్చు, దానికేం. సిఎండిఏజీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటే పర్ఫెక్ట్. ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజుకి ఇంత అప్పు ఉంది. అందులో ఈ మధ్య ఏంటంటే మంగళవారం అప్పు కోసం పోతున్నారుగా,
మరి రేపు మంగళవారం మరి ఎంత అప్పు మరి మనకైతే తెలియదు. రైట్. అంటే ఇంత ఫాస్ట్గా అప్పులు చేస్తున్నారు, బట్ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ పెడుతున్నట్లు అంటే లైక్ ప్రజల అభిప్రాయం ప్రకారం అంటే రేపు రాబోతున్న ఏదైతే ఉచిత బస్ పొరపాటున మీరు ఎవరన్నా అడిగారు ఆ మాట, బయట కూడా నోరెత్తి మాట్లాడబాకండి. పొరపాటున కనుక అడిగారంటే మీ మీద అనంతపూర్లో ఒక కేసు, విజయవాడలో ఒక కేసు, విశాఖపట్నంలో కేసు, పలాసలో కేసు పెడతారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలా సస్తారు మీరు. కాదు సార్, నేను కాదు సార్, అంటే ప్రజల అభిప్రాయం చెప్తున్నా. ప్రజల అభిప్రాయం, ప్రజల్లో ఉన్న మాట అంటే రాబోతున్న ఏదైతే ఉచిత బస్సు ఈ పథకాలను అమలు చేసే పరిస్థితుల్లో సో ఇట్లా ఆయనే చెప్పాడు కదండి. ఆయన ఎవరు? అచ్చెన్నాయుడే ఎవరైనా లావుగా ఉంటాడు చూడండి, బట్టతల కొంచెం ఉంటుంది. అంటే మహిళ ఆడపిల్లలకి నెలకు ఆడవాళ్ళకి ఒక్కొక్కరికి 1500, సంవత్సరానికి 36,000 ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పి ఆయనే చెప్పాడు కదా. ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎట్ట అమ్ముతావు నువ్వు చెప్పు? ఏమన్నా అర్థం ఉన్న స్టేట్మెంట్ అన్నా? దిక్కుమాలిన స్టేట్మెంట్లు కదా అదే, ఎందుకంటే కొలోక్వియల్ లాంగ్వేజ్లో అంటూ ఉంటారు. ఎందుకంటే నేను అడుగుతుంది కూడా అదే. 1,80,000 కోట్ల రూపాయలు మీరు ఈ 14-15 నెలల్లో అప్పు చేశారండి చంద్రబాబు గారు. ఈ అప్పును నేను ఫలానా విధంగా ఖర్చు పెట్టానని చెప్పండి అని అడుగుతున్నా. దానికి నువ్వు నా మీద కేసు పెడితేట అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతే ఏం చేస్తారు? ఇలాగే కేసులు పెడతారు. అంటే ఇండియాలో టాప్ లిస్ట్లో ఉందని ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడంలో. ఈ అప్పులు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు. ఒకప్పుడు తెలంగాణ అనేది సర్ప్లస్ స్టేట్ అది. అలాంటిది ఇప్పుడు తెలంగాణ కూడా 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయిగా. మహారాష్ట్ర వాళ్ళకి ఉన్నాయి, కర్ణాటక వాళ్ళకి ఉన్నాయి, తమిళనాడు వాళ్ళకి అందరికీ అప్పులు ఉన్నాయిగా. అక్కడ దాకా ఎందుకు నీకు అమెరికాకి అప్పులు ఏదనుకుంటున్నావు? ఏంది ఉంటుంది సార్, ఎందుకు ఉండదు? $35 ట్రిలియన్ అమెరికా అప్పు. చైనా వాళ్ళకి కూడా అప్పు ఉంది. ప్రపంచంలో అందరికీ అప్పులు ఉంటాయి. ఇండివిజువల్స్కి అప్పులు ఉంటాయి, కంపెనీస్కి ఉంటాయి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. అప్పులు తీసుకుంటూ ఉంటారు, తీరుస్తూ ఉంటారు, పే చేస్తూ ఉంటారు, తప్పులేదు అందులో. కానీ శృతి మించి రాగాన పడకూడదు. నేను అడుగుతున్నది ఒకటే, మీరు అప్పు చేశారు, దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి అని అంటున్నా. ఎన్ని కిలోమీటర్ల కొత్త రోడ్లు వేశారో చెప్పండి, ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులు కట్టారో చెప్పండి, ఆర్టీసీకి ఎన్ని బస్సులు కొన్నారో చెప్పండి, రాబోతున్న పథకాలకు సంబంధించి ఎన్ని కిలోమీటర్ల రోడ్డును మీరు మరమ్మత్తు చేశారో చెప్పండి, ఎన్ని చెరువుల్లో పూడిక తీశారో చెప్పండి. ఇది నేను అడుగుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.